బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. మన దేశ జెన్జీ, మన దేశ యువత అనుకున్నది సాధించారు. ఏదైనా పట్టు బిగిస్తే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు అనటానికి ఈయన రాజీనామాని నిదర్శనం. ఎస్, విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనంతటి తానే రాజీనామా చేశాడు. రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జెన్జీ చేసినటువంటి ఈ ఆందోళన, ఈ ఉద్ధృతికి వాళ్ళు తీవ్రంగా లాఠీ దెబ్బలు తిన్నా సరే వర్షాన్ని, ఎండను సైతం లెక్క చేయకుండా దేశం నలుమూలల నుంచి జంతర్ మంతర్కు వచ్చినటువంటి ఆ జెన్జీ యువత సాధించినటువంటి విజయం, వాళ్ళ ప్రధాన డిమాండు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే అని చెప్పి చాలా ఘంటాపథంగా, చాలా గట్టిగా నిలబడ్డారు. దేశంలో ప్రతిపక్ష పార్టీ ఏది కూడా జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేసి విజయం సాధించాల. యువత, ఓన్లీ యూత్. అసలు పార్టీ నిర్మాణమే లేనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో మొదలైనటువంటి ఈ నిరసనలు యువత మద్దతుతో, దేశంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున యువత మద్దతుతో ఇది సాధ్యమైందని చెప్పాలి. ఎంత నాటకీయత జరిగింది, ఎంత డ్రామా జరిగింది. ఇది మొత్తం యూత్, కొంతమంది అసాంఘిక శక్తులు జంతర్ మంతర్ దగ్గర చొరబడిపోయి ఈ విధంగా అన్రెస్ట్ క్రియేట్ చేశారు. అంత సీరియస్నెస్ ఏమీ లేదు, 2 రోజులు జంతర్ మంతర్ దగ్గర కూర్చుని వెళ్ళిపోతారులే అని కేంద్ర ప్రభుత్వం భావించిందేమో. కానీ అలాంటి పరిస్థితి లేదు అక్కడ. మన దేశంలో ఉన్నటువంటి యువతలో ఉన్నటువంటి అసంతృప్తి జంతర్ మంతర్ దగ్గర కళ్లకు కట్టినట్టు కనిపించింది. అభిజిత్ దీప్కే అండ్ కోకి తోడుగా, అంటే సీజేపీకి తోడుగా పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ పెద్ద ఎత్తున అక్కడ జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేశాడు. 20 రోజులకు పైగా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా నిరాహార దీక్ష చేస్తే ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనకర పరిస్థితి ఏర్పడితే వెంటనే కోర్టులు కూడా కలగజేసుకొని ప్రభుత్వం బాధ్యత, సోనం వాంగ్చుక్ ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది. వెంటనే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళిపోయి అక్కడ చికిత్స ప్రారంభించిన, నేను చికిత్స మీరు ప్రారంభించినా సరే దీక్షను మాత్రం విరమించేది లేదు అని చెప్పి ఘంటాపథంగా ఆయన అక్కడ కూర్చున్నాడు. తర్వాత అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత మాత్రం ఒకే స్టాండ్ మీద కట్టుబడి ఉన్నారు. మావి ప్రధానంగా 3 డిమాండ్లు. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్, ఆయనదే నైతిక బాధ్యత కాబట్టి ఆయన రిజైన్ చేయాల్సిందే. రెండవ డిమాండ్ ఏంటి, ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పెట్టినటువంటి కేసుల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇంకొక డిమాండ్ ఏంటి, ఎవరైతే ఈ పేపర్ లీక్ కావటం వల్ల విద్యార్థులు మళ్ళీసారి ఎగ్జామ్ రాయాలని చెప్పి ఆ మెంటల్ టెన్షన్కి గురైపోయి ఇక ఈ సిస్టాన్ని మనం మార్చలేము, ఇంత చదివి వేస్ట్ అయిపోయింది, ఇక మనకు జీవితమే లేదని చెప్పి వాళ్ళు మనస్తాపానికి గురై 10ల సంఖ్యలో విద్యార్థులు నీట్ పేపర్ లీకేజీ వల్ల చనిపోయారు. ఆ కుటుంబాలకి ₹1 కోటి పరిహారం అందించాలని చెప్పి ఈ 3 డిమాండ్స్ పెట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేసిందండి దేశ యువత. దేశ యువత అంటే ఓన్లీ ఢిల్లీలో ఉన్నటువంటి అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులే కాదు, ముంబైలో చేశారు, హైదరాబాద్లో చేశారు, పూణేలో చేశారు, బెంగళూరులో చేశారు. దేశం నలుమూలల ప్రతి చోట కూడా అక్కడ ఆయా నగరాల్లో చేయడంతో పాటు అక్కడి నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారండి ఢిల్లీకి, జంతర్ మంతర్ దగ్గరికి. వాళ్ళలో అంత ఆగ్రహం ఎందుకు కట్టలు దించుకుందో తెలుసా? వాళ్ళకి అంత కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా? 2026 ఈ సంవత్సరమే మొదటిసారి కాదు పేపర్ లీక్ కావటం, 2024లో కూడా లీక్ అయింది, అంతకుముందు కూడా లీక్ అయింది. అంటే మన దేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టాన్ని మార్చాల్సినటువంటి అవసరం లేదా? కొంత పారదర్శకతను పెంచాల్సినటువంటి అవసరం లేదా? విద్యార్థుల జీవితాలను ఎన్ని సంవత్సరాలు, ఇంకెంత కాలం నాశనం చేస్తారు? ఈ వ్యవస్థ మారాల్సిందే. ఒక్కసారి దేశ యువత సీరియస్గా స్పందిస్తే రాజీనామాలు వాళ్ళంతటి వాళ్ళే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనటానికి డెఫినెట్గా ఇదొక నిదర్శనంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇతను రాజీనామా చేస్తే పరిష్కారం దొరుకుతుందా? సో చాలామంది మేధావులు కూడా ప్రధానంగా క్వశ్చన్ చేసేది, ఎస్, నైతిక బాధ్యత వహించాలి, ఇతను రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో, కేంద్ర మంత్రుల్లో డెఫినెట్గా ఒక బాధ్యత, ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. సో డెఫినెట్గా యువత సాధించినటువంటి విజయమే. కానీ అసలు పరిష్కారం ఏంటి? పేపర్లు లీక్ కాకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి? ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలి? ఎలాంటి పర్యవేక్షణ ఉండాలి? అసలు ఈ పేపర్ లీకేజ్కు సంబంధించి కింద ఉన్నటువంటి రూట్ కాజెస్ ఏంటి? క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆ పరిణామాలు ఏంటి? పేపర్లు అసలు ఎందుకు లీక్ అవుతున్నాయి? ఎక్కడ నిర్లిప్తత ఉంది? ఎక్కడ నిర్లక్ష్యం ఉంది? దీన్ని కదా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో డెఫినెట్గా ఇవాళ ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేశాడు, అతని ప్లేస్లో ఇంకొక వ్యక్తి వస్తాడు.
అతని తర్వాత ఇంకో ప్రభుత్వం మారుతుంది అనుకోండి, మనుషులు మారుతారు, ప్రభుత్వాలు మారుతారు, కానీ సిస్టమ్ మాత్రం ఇలాగే ఉంటే ఎంత ఉద్యమం చేసినా ఏం సాధించినా ఏంటి ఉపయోగం? కాబట్టి డెఫినెట్గా సిస్టంలో మార్పు రావాలి. సిస్టంలో మార్పు రావాలంటే పాలకుల్లో నిజాయితీ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో డెఫినెట్గా కాబట్టి వరుసగా పేపర్లు లీకు అంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక మాఫియాగా ఏర్పడి కోట్ల రూపాయలు వెదజల్లి పేపర్లు లీకేజీలు చేసి తమ స్టూడెంట్స్ మాత్రమే గొప్ప విజయాలు సాధిస్తున్నారు, దేశంలో నెంబర్ 1 ర్యాంకులు సాధిస్తున్నారని చూపించుకోవటం కోసం ఒక మాఫియా పనిచేస్తున్నది మాత్రం వాస్తవం. కాబట్టి ఆ మాఫియాని కూకటి వేళ్లతో పిగిలించినప్పుడే వ్యవస్థ అనేది బాగుపడుతుంది. కార్పొరేట్ వ్యవస్థలో వేళ్ళూనుకుపోయినటువంటి ఆ జాడ్యాన్ని తొలగించినప్పుడే విద్యా వ్యవస్థలో నిజమైన మార్పు కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఆ మార్పు రావాలంటే ముందుగా మార్పు ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి. అందుకే యువత చేసింది 100కి 100% కరెక్టు. వాళ్ళు ఆందోళన చేశారు. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ఏ ఒక్కడు వచ్చి ఆందోళన చేయలేదండి. అసలు యువతలో అసలు ఉద్యమమే రాలేదు, ఒక పోరాటమే చేయలేదు అనుకోండి, మునుపట్లాగా ఏంటి ఏం చేస్తారు? మళ్ళీ నెక్స్ట్ లీక్ అవుద్ది. ఏమవుతుందిలే, ఏముంది, ఏదైనా పేపర్ లీక్ అయితే ఒక సిట్ వేస్తారు, సిబిఐతో విచారణ జరిపిస్తారు, పలానా వ్యక్తి దోషి, అతన్ని జైలు పంపించేసాం, అంతే. మళ్ళీ పేపర్ లీక్ అయింది, మళ్ళీ చర్యలు అంటారు. అలా కాకుండా దేశంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు బాగుండాలంటే నిజంగా సిస్టంలో మార్పు రావాల్సిందే. అది యువత తీసుకొచ్చింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే నేపాల్లో పరిస్థితులు మనం చూసాం, అక్కడ కూడా ప్రభుత్వాలు కూలిపోవటానికి, బంగ్లాదేశ్లో పరిస్థితులు మనం చూసాం, శ్రీలంకలో పరిస్థితి మనం చూసాం. అంటే పాలకులు భయపడే పరిస్థితి క్రియేట్ అవుతుంది. పాలన సరిగా లేకపోతే, యువత ఆకాంక్షలు సరిగా పట్టించుకోకపోతే, దేశ భవిష్యత్తుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోకపోతే, యువత మునుపటి యువత కాదండి, జెన్జీ యువత, మొత్తం టెక్నాలజీని అందిపుచ్చుకున్నటువంటి యువత, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే యువత, మాకేం కావాలో ప్రభుత్వాలతో అడిగి మరీ, అవసరమైతే బలప్రయోగం చేసి మరీ తమకి కావాల్సింది, తమకు నచ్చింది చేయించుకునేటువంటి, అది తమ హక్కుగా భావించి పోరాటం చేసే జెన్జీ యువత ప్రస్తుతం ప్రతి దేశంలో అన్నీ గమనిస్తూ ఉంది. యువత మనసులో నిజంగా ఒక బీజం ఏర్పడితే, యువతలో ఒక సీరియస్నెస్ ఉంది అని ప్రభుత్వానికి కూడా తెలుసు. అందుకే అర్ధరాత్రి సమయంలో ప్రధానమంత్రి మోదీ గారు వీడియో పెట్టాల్సిన అవసరం ఏముందండి? అర్ధరాత్రి సమయంలో రెండో వీడియో రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? వెంటనే ఒక బిల్లు తీసుకొచ్చేసి ఇంకా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాల్సిన అవసరం ఏంటంటే, యువత ఆలోచనలకు అనుగుణంగా యువతతో పెట్టుకుంటే ఎవరైనా సరే తల దించాల్సిందని చెప్పి అగ్రనేతలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి హుటాహుటిన చర్యలు తీసుకున్నారు. డెఫినెట్గా మన దేశ యువత సాధించారు. డెఫినెట్గా ఈ ఒక్క విషయంలోనే కాదు, ప్రభుత్వాలు వక్ర మార్గంలో పోతున్న ప్రతి సందర్భంలో యువత ఇదే విధంగా స్పందించాలని మేధావులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశ జెన్జీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం వాళ్ళు మాత్రమే సాధించినటువంటి విజయంగా చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకొక ప్లాట్ఫామ్గా ఉపయోగపడిన సీజేపీని కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ చేయండి.